Very good afternoon. Today we will discuss the most common interview question, that is very confused question. We will going to learn about that question. Yes. Generally in interview, the most confused question they may ask interviewer. At that time, you need to be very careful, and while explaining that question, what type of answer you need to give, we will see once. సో ఎక్కువగా మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ దిస్. ఎస్, ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్? ఎస్, వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్. దే మే ఆస్క్ యూ ద క్వశ్చన్, వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్. ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ రెజ్యూమ్ అండ్ సబ్మిట్ టు హిమ్. రీజన్ వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్ అని అంటే మీరు అనుకుంటారు బై మిస్టేక్, నా రెజ్యూమ్ తీసుకురమ్మన్నారు కావాలి, రెజ్యూమ్ అతనికి సబ్మిట్ చేయమన్నారని మీరు ఆలోచిస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్. ద ఫస్ట్ స్టెప్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ రెజ్యూమ్. దే ఆర్ గోయింగ్ టు చెక్ యువర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ వైల్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ కెరియర్. నీ కెరీర్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దే ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ యువర్ కాన్ఫిడెంట్ లెవెల్స్. Did you got my point? A single question will have what is the meaning in it. ఆ క్వశ్చన్ లో ఎంత మీనింగ్ ఉందో చూసారా? వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్ మీన్స్ మీరు రెజ్యూమ్ తీసుకొచ్చి సబ్మిట్ చేయడం కాదు. అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ కెరీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు అనేది క్లియర్ గా చెప్పేదే వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్. అంటే మీ కెరీర్ ఎక్కడి నుంచి, మీ కెరీర్ ఫ్రమ్ యువర్ గ్రాడ్యుయేషన్ టు అండ్ అప్ టు టుడే, ఈ రోజు వరకు, నువ్వు గ్రాడ్యుయేషన్ నుంచి ఈ రోజు వరకు ఏం చేసావు. ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. అండ్ బీయింగ్ ఏ స్టూడెంట్ యూ నీడ్ టు ఫాలో వన్ టెక్నిక్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ టెక్నిక్? జస్ట్ ఇమాజిన్. We will see that technique. Here we need to follow three-step procedure. త్రీ స్టెప్ ప్రొసీజర్ అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి మనం ఇక్కడ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ వన్, స్టార్ట్ విత్ యువర్ ఎడ్యుకేషన్. నీ ఎడ్యుకేషన్ తో స్టార్ట్ చేయి. సెకండ్ స్టెప్, హైలైట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ని హైలైట్ చేయి. నీ ఎక్స్పీరియన్స్ ఉంటే హైలైట్ చేసుకో, నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకో. దిస్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్ యూ హ్యావ్. And the third one is end with your present goal. End with your present goal. ఇప్పుడు నీకున్న గోల్ ఏంటి? ఈ నిమిషంలో నీకున్న గోల్ ఏంటి? You want to achieve that job. You have to crack an interview. That is your present goal. So they are asking about your present goal. A single question will have three different meanings. Three different meanings. Walk me through your resume means it doesn't mean to submit your resume. You have to explain about your career. While explaining your career, you need to concentrate on these 3 points. What are those 3 points? You need to start with your education. Second one, highlight your experience or project. And third one, end with your present goal. నీకున్న ఇప్పుడు ప్రెసెంట్ గోల్ అనే దాంతో ఎండ్ చేయని చెప్తున్నాడు. సో ఐ విల్ గివ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. This is a best example. You can say answer like this. I completed my MBA in HR and marketing from so and so college, where I developed communication and leadership skills. This is step 1. Step 2. During my internship at so and so company,
I handled client communication and learned about business process operations. Okay, next. Now I'm looking for a challenge role at Genpact where I can apply my skills and grow my professionally. ఈ విధంగా నువ్వు ఆన్సర్ చేయాలండి. Remember, a single question will have a different meaning. Based on that, you need to prepare. Students, just listen. వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్ అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఊహించుకోకండి క్వశ్చన్ కి ఆన్సర్. మీరు అనుకుంటున్న మీనింగ్ కానే కాదు. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ కెరీర్. అంటే నువ్వు ఎడ్యుకేషన్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్ యు డిడ్, వాట్ ఈస్ యువర్ ప్రొసీజర్, వాట్ ఈస్ ద ప్రాసెస్ యు ఆర్ ఫాలోయింగ్. దే ఆర్ ఆస్కింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ and do well in your interview. If you have any questions, you just type it in the comment box. Thank you so much.